ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మే 13 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును అని ఎరిగి, మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. వ్యాఖ్యాన అంశం విశ్వాసి పరీక్ష. వ్యాఖ్యాన అంశం విశ్వాసి పరీక్ష. వ్యాఖ్యానం: క్రైస్తవ్యం కైవల్యానికి చాలా సులువైన మార్గం అని యాకోబు తన పాఠకులకు చెప్పటం లేదు. నానా విధాలైన శోధనల్లో క్రైస్తవుడు చిక్కుకుంటాడని హెచ్చరిస్తున్నాడు. ఒక్క బొట్టు అత్తరు తీయడానికి ఎన్ని రకాల మొక్కల ఆకుల రసాలు తీయాలో ఎంత శ్రమ! విశ్వాసి శ్రమలలో క్రీస్తు సువాసనను పండిస్తాడు. ప్రభువు సహోదరుడు అయ్యుండి అలా చెప్పుకోకుండా దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడను అని చెప్పుకుంటూ మనల్ని సంబోధిస్తున్నాడు, నా సహోదరులారా అని. ఈ రోజుల్లో రెవరెండ్లని, దైవజనులని, ప్రవక్తలని చెప్పుకుంటామే, ఎంత తగ్గింపు! దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు, అన్ని కార్యముల యందును వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెను అని వారిని హెచ్చరించుము అని తీతుకు 2వ అధ్యాయం 9-10 వచనాల్లో పౌలు నిర్వచిస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు. క్రీస్తు దాసులనేవారు, క్రీస్తు విశ్వాసులనేవారు ఆయన పరీక్షకు నిలబడి విజయం సాధించాలంటే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లోని క్రీస్తు ప్రేమ, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలోని పరీక్షకు నిలిచే లక్షణం ఉండాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు దినము వరకు నిరపరాధులై అంతము వరకు స్థిరంగా ఉండాలి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. కొండపేటుల నుండి పక్షి తన పిల్లలను క్రిందికి తోస్తుంది, కారణం రెక్కలు కొట్టుకుంటూ అంగాంగాలు బలపడి స్థిరపడే విహంగం అవ్వాలని. క్రైస్తవ జీవితం నిత్యం పోరాటం. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. శుభములతో వందనాలు.